కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒకరి తర్వాత మరొకరు విరుచుకుపడుతున్నారు అన్నారు హరీష్ రావు కేటీఆర్ ఫిరాయింపుల అంశంపై హరీష్ రావు రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధిస్తే తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు కేటీఆర్. మరోవైపు బీఆర్ఎస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి మాట్లాడి తెలంగాణలో మాత్రం బలహీనపరుస్తున్నారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ కు రాజకీయ సౌకర్యం ఉన్నప్పుడే రాజ్యాంగం గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ మాటల్లో కాదు చర్యల్లో చూపాలన్నారు హరీష్. దానం నాగేందర్పై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మరో పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫారంపై పోటీ చేయడం ఫిరాయింపు కాకపోతే ఇంకేంటన్నారు హరీష్ రావు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ డిఫెక్షన్ కు ఆధారాలు లేవు అన్న వ్యాఖ్య సరైందేనా అని రాహుల్ గాంధీని లేఖలో క్వశ్చన్ చేశారు హరీష్ రావు. నైతిక విలువలు పాటించని మీరు రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడతారా అని లేఖ రాశారు హరీష్ రావు. అనర్హుడివి, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడానికి నువ్వు అనర్హుడివి. నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ స్పీకరు రాజ్యాంగాన్ని అపహాసం చేశాడు. పోనీ ఆ చట్టం తెచ్చింది ఎవరు? మీ నాయన. నేను వీఆర్ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డింగ్ అండ్ ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయాలి. రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ ఫిరాయింపులు జరిగాయన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసుకున్నారు? అసెంబ్లీ వేదికగా ఎన్ని విలీనాలు చేశారు? తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు హరీష్ రావు గారు. మీరంతా ఈజీగా మర్చిపోయినా మీరు చేసినటువంటి ధర్నాలు తెలంగాణ ప్రజలంతా ఈజీగా మర్చిపోలేరు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీరు రాజ్ భవన్ కు తీసుకొచ్చి ఆ రోజు గవర్నర్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నీచ చరిత్ర మీరు. ఎంతో మందిని ఇలా పార్టీ ఫిరాయింపు చేసుకుని మీరు కూడా మాట్లాడితే ఇలా నిజంగా అందరు నవ్వుకుంటారు. హరీష్ రావు గారు, ఇప్పటికైనా మీ లేఖను వెనక్కి తీసుకోండి. మరోవైపు తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారాయంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ ఓ ఇన్ఫ్రాటెక్ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని ఆరోపించారు. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి కూడా భారీ కాంట్రాక్టులు కేటాయిస్తున్నారన్నారు. దీనిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. బినామీ కంపెనీ కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలు మాయం చేశారని ఆరోపించారు. రాష్ట్ర విచారణ సంస్థలు, పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందని లేఖలో తెలిపారు కేటీఆర్. అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్ కు లేఖ ప్రతులు పంపారు కేటీఆర్.